హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను రింగ్ లైట్ అయితే తీసుకున్నాను అన్నమాట. విత్ స్టాండ్ తోటి రింగును అలాగే ప్లస్ మనకి స్టాండ్ అనేది సపరేట్గా ఆర్డర్ చేసుకున్నానండి. నేను ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ట్రైపాడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. స్టాండ్ మీకు ఇది వచ్చేసి మనకి 700 రూపీస్ అలా అయితే పడిందన్నమాట. మీకు ప్రైస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో అయితే చెక్ చేశాను. 700 రూపీస్ అట్లా పడింది. క్వాలిటీ వరకు అయితే చాలా బాగుందండి. క్వాలిటీ అంతా కూడా బాగానే వచ్చింది. ఇంకా ఈ స్టాండ్లోంచి మనకు ఇది వచ్చేసి చిన్న స్క్రూ లాగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఇది రిమోట్ లాగా అన్నమాట. మనం ఒకవేళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆన్ ఆఫ్ చేసుకున్న అంటే మనం మాటికి పైకి లేచి మళ్ళీ మనము ఫోన్ బటన్ని ఆఫ్ చేసి ఆన్ చేయడం అలా లేకుండా మనకి ఈ విధంగా బ్లూటూత్ అనేది మన మొబైల్లో ఆన్ చేసుకునేసి దాన్ని మనము వీడియో కానివ్వండి లేదా ఫొటోస్ కానివ్వండి దూరం నుంచి మనము ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇది వచ్చేసి మైక్ అండి. ఇది మైక్ పెట్టుకోవడానికి క్లిప్ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈ స్టాండ్కి అంటే ఈ ట్రైపాడ్కి అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా మనకి. ఇప్పుడు మీకు ట్రైపాడ్ కూడా చూపిస్తాను. మైక్ ఇచ్చారు, అలాగే మనకు వీడియో పెట్టుకోవడానికి అది ఫోన్ పెట్టుకోవడానికి ఒక చిన్న లాక్ లాగా అయితే ఇచ్చారు కదండి మనకి. ఇంకొకటి వచ్చేసి మనకి రిమోట్ లాగా ఇంకొకటి ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా, ఈ స్క్రూకి అయితే దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ స్టాండ్ని ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ చూసారు కదండి, మనకు ఇది లూజ్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా కూడా అన్నీ కూడా మనము ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకు ఈ లాక్స్ ఉంటాయి కదండి, ఈ లాక్స్ అనేటివి ఓపెన్ చేస్తే మనకి స్టాండ్ అనేది ఎంత హైట్ రావాలని చెప్పేసి మనకుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది 7 feet అలా వచ్చిందనమాట నాకు ఇక్కడ స్టాండ్. ఇవైతే కొంచెం మనము జాగ్రత్తగా వాడుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ విధంగా ఇక్కడ సన్నగా ఉన్నాయి కదండి, కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టినా కూడా అవన్నిటివి మనకి వంగిపోతాయన్నమాట. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని నీట్గా అయితే చూసుకోవచ్చు. 7 feet అలాగైతే ఇప్పుడు పెట్టానండి. టోటల్గా మనకి 10 feet అలా అయితే ఈ స్టాండ్ అనేది వచ్చేస్తుందండి. ఈ పైన మనము రింగ్ లైట్ కావాలన్నా రింగ్ లైట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లాగుంటుందన్నమాట. మనం ఈ స్క్రూలు అనేది మనకి ఏ స్క్రూ దానికైతే వచ్చేసి ఉంటుందండి. మనం హైట్ తగ్గించుకోవాలన్నా లేదా ఫోన్ అనేది మనము మాటికి కదిలించుకోకుండా ఈ విధంగా స్టాండ్ అనేది కిందకి పైకి ఇలాగంతా కూడా మనము సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు రింగ్ లైట్ అయితే నేను తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ రింగ్ లైట్ని కూడా మనము దానిపైన పెట్టేసుకొని మనము ఫిట్ చేసుకోవచ్చు అనమాట. లైటింగ్ అయితే నేను టైలరింగ్ చేస్తాను కదండి, నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పటికి నేను ఇది తీసుకొని మినిమం మనకి 3 months 4 months పైన అయిపోతుందన్నమాట. నీకు రివ్యూ ఇవ్వడానికి ఫస్ట్ నేను వాడిన తర్వాత దానికి రివ్యూ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా అయితే చేశాను అన్నమాట. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి లింక్ అని కామెంట్ చేయండి. అప్పుడు అనేది మీకు లింక్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదండి, రింగ్ లైట్ మనకు ఫిట్ చేసుకోవడానికి ఇంకొక స్క్రూ లాగా అయితే ఇచ్చారన్నమాట. ఈ స్క్రూని దీనికి ఇలా బిగించుకునేసి మనము రొటీన్ అయితే చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి ఇది మనకి రింగ్ లైట్ లోపల మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఇంకొకటి అయితే ఇచ్చారు. మనకు స్టాండ్కి వచ్చింది, అలాగే మనకు రింగ్ లైట్ పెట్టుకోవడానికి కూడా ఇలా లాక్ లాగా అయితే ఇచ్చారన్నమాట. ఇది చూసారు కదండి, మనకు ఈ విధంగా బెండ్ చేసుకున్నా కూడా ఎక్కడ విరిగిపోదండి. బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఈ విధంగా మనము ఫిట్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఇది నచ్చింది కాబట్టి ఈ ప్రోడక్ట్ నాకు చాలా యూజ్ అవుతుందనే తీసుకున్నానండి. డెఫినెట్గా ఒకవేళ ఎవరికైనా కానీ రీల్స్ చేసే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ప్రోడక్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి ప్రోడక్ట్ అయితే వస్తుంది. అండ్ మీకు అలాగే ఖచ్చితంగా కావాలి ఈ ప్రోడక్ట్ అనుకున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి లింక్ అని కామెంట్ చేయండి. డెఫినెట్గా లింక్ అనేది మీకే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా రింగ్ లైట్కి అయితే ఈ మిడిల్లో ఇట్లా మనము రౌండ్గా ఇలా రొటీన్ చేస్తూ ఉంటే అది టైట్గా ఫిట్ అయితే అయిపోతుంది అనమాట రింగ్ లైట్కి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి స్టాండ్ కూడా దీన్ని అలాగే ఫిట్ చేసుకోవచ్చండి. ఈ లైట్ ఎలా పనిచేస్తుంది, మనకు ఈ లైట్లో అయితే కలర్ అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మనకి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మనకి ఒక రిమోట్ లాగా అయితే వస్తుందని చెప్పాను కదా. ఇది మనకి ఆన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా బ్లూ కలర్ లైట్ అయితే ఆన్ అవుతుందండి. ఇది మనకి బ్యాటరీ కూడా
ఈ విధంగా బ్యాటరీతో సహా వచ్చేసింది. ఒకవేళ బ్యాటరీ అయిపోతే మనం బ్యాటరీ కూడా మార్చుకోవచ్చు అనమాట. అవి కూడా ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఇది మైక్ చూసారు కదా, మైక్ ఇవన్నీ కూడా ఈ స్టాండ్కి అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా, మనకి లైట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, అలాగే మనకి కలర్ ఆప్షన్స్ చెప్పాను కదండి, అవి మార్చుకోవడానికి అవన్నీ కూడా ఇక్కడైతే మనకి రింగ్ లైట్కి వచ్చేసాయి. ఈ రింగ్ లైట్ని మనం ఎలా పెట్టుకోవాలంటే, ఛార్జింగ్ ప్లగ్ ఉంటుంది కదండి, మనము వైర్ తీసేసి ఈ ప్లగ్ లోపల మనకు ఈ రింగ్ లైట్కి వచ్చిన వైర్ని పెట్టేస్తే మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఎలా చేసుకోవాలి, కలర్స్ని ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ అయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. తర్వాత ఇంకొక బటన్ వచ్చేసి మనకి లైటింగ్ పెంచుకోవడానికి ఉంటుంది, అలాగే లైటింగ్ తగ్గించుకోవడానికి ఒక బటన్ ఉంటుంది. తర్వాత కలర్ చెప్పాను కదండి, కలర్లు మార్చుకోవడానికి టోటల్గా మనకి 3 కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి వచ్చేసి వైట్ కలర్ వస్తుంది, ఇంకొకటి రెడ్ కలర్, ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ అయితే వస్తుందన్నమాట. ఈ 3 కలర్స్ కూడా మనకి రింగ్ లైట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏది కావాలన్నా కూడా మీరైతే వాడుకోవచ్చు. నాకైతే నాకు ఎక్కువగా వైట్ కలర్ అయితే వైట్ కానివ్వండి లేదా బ్లూ కలర్ కానివ్వండి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తుంటాను కదా, నేను స్టిచ్ చేసే వీడియోస్ చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట. అదే నేను చాలా రోజుల నుంచి అయితే ఎప్పుడన్నా కానీ ఏదైనా బ్లౌజ్ మోడల్ కుట్టేటప్పుడు ఒకవేళ మార్నింగ్ నుంచి ఏమైనా స్టార్ట్ చేసినా కూడా ఈవినింగ్ లోపు అయిపోతే సరిపోతుందండి. ఒకవేళ ఈవినింగ్ లోపల మనకి కుట్టడం అవ్వకపోతే ఇంకా నైట్ టైం ఇంట్లో పని చేసుకున్న తర్వాత కూడా కుట్టుకోవడానికి నాకు రింగ్ లైట్ లేదని చెప్పి వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. అండ్ ఈ రింగ్ లైట్ కొన్న తర్వాత నాకైతే సగం శ్రమ అనేది తగ్గిపోయిందన్నమాట. ఎందుకంటే నేను ఒకవేళ పగలు నాకు టైం సరిపోక ఈవినింగ్ టైం మిషన్ పైన కూర్చున్నప్పుడు బ్లౌజ్ ఏమైనా స్టిచ్ చేసినప్పుడు నాకు మళ్ళీ ఒక పర్సన్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే మనం ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికి మా బాబు అయితే ఇప్పుడు ఫోన్ పట్టుకుని ఉండేవాడు. అందుకని చెప్పేసి నేను ఈ రింగ్ లైట్ అయితే బుక్ చేసుకున్నానండి. ఎందుకంటే మాటికి మనకు వీడియో తీసేటప్పుడు ఫోన్ ఎంతసేపు అని ఒకరు పట్టుకొని ఉంటారండి, ఎంతసేపు మనం ఒకరిని హెల్ప్ అడగలేం కదా. అందుకని చెప్పేసి నేను ఈ రింగ్ లైట్ తీసుకున్న తర్వాత నాకు చాలా వరకు అయితే హెల్ప్ అయ్యిందండి.